ఈ సోషల్ మీడియా వాటిని నాకు అంత పెద్ద అవగాహన లేదు సోషల్ మీడియా గురించి. ఎందుకంటే ఇప్పుడు బర్రెలక్కను మన తెలంగాణలో ట్రెండ్ చేసిర్రు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కరెక్ట్గా ఉన్నది అంటే బర్రెలక్క ఎమ్మెల్యే కావాలి కదా, ఆమె ఓడిపోయింది. సో నిజంగానే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్, సోషల్ మీడియా ట్రోల్స్ నిజంగా వర్కౌట్ అవుతాయి అనుకుంటే బర్రెలక్క గెలవాలి. సో గెలవలేదు. అంటే సోషల్ మీడియా ఎంజాయ్మెంట్కు తప్ప ఇన్ఫ్లుయెన్స్కు పని వాస్తవాలు అయితే రాయట్లేదు, వాస్తవాలు జరగవని చెప్తున్నా. ఓకే, అంటే ఒక వ్యక్తిని దింపడానికి ఎక్కించడానికి పనికిరాదు, పబ్లిసిటీకి పనికొస్తుంది సోషల్ మీడియా. ఓన్లీ సోషల్ మీడియా పబ్లిసిటీగా పనికొస్తుంది. తెలియని వ్యక్తిని మనకు పరిచయం చేస్తుంది. ఓకే, కచ్చాబాదం లాగా. సరేలేండి, కచ్చాబాదం పాడవాయండి కదా, అట్లా మనకు పరిచయం చేస్తుంది తప్ప అతన్ని ఫైనాన్షియల్గా ఎదిగేటట్టు చేయదు. సో ఇప్పుడు బర్రెలక్క ఎట్లయితే సమాజానికి తెలిసిందో అంతవరకే తెలుస్తుంది తప్ప సోషల్ మీడియా అంతే చేయగలుగుతుంది తప్ప ఒక వ్యక్తిని సీట్లో కూర్చోబెట్టలేదు. అట్లనే జగన్మోహన్ రెడ్డిని దించే పరిస్థితి న్యాచురల్గా లేదు, అంటే జాతకపరంగా లేదు. మళ్ళీ నేను ఆయన పథకాలు, జనాలు, టాపిక్, రోడ్లు ఇవి నేను పోను. నాకు తెలిసింది జగన్మోహన్ రెడ్డిది ఆరుద్ర నక్షత్రం, మిథున రాశి, ఆయనకు భాగ్యస్థానంలో ప్రజెంట్ గురువు ఉన్నాడు. రాజయోగ స్థానంలో రాజ్యాధికారాన్ని ఇచ్చే స్థానంలో రాహు ఉన్నాడు. ఈ రెండే నేను నమ్ముతా, మిగిలిన విషయాలు నేను నమ్మను. అంత పరిస్థితి చంద్రబాబుకి లేదా? అంత పరిస్థితి చంద్రబాబు నాయుడు అష్టమ శనిలో ఉన్నాడు. ఆల్రెడీ జైలుకు పోతాడని చెప్పిన వీడియోలు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి. మళ్ళీ మీకు తీసి చూపిమంటే చూపిస్తా. మళ్ళీ వెళ్తాడు జైల్లోకి? ఇప్పుడు నేను ఇంతకుముందు మొన్న చెప్పింది. సో ఇప్పుడు అక్కడ చూస్తేనైతే రాజయోగం కనిపిస్తలేదు, ఆయన అష్టమ శనిలో ఉన్నారు. కేసీఆర్ జాతకం అయింది ఒకటే, ఇప్పుడు కొత్తగా చెప్పేది అయితే ఏం లేదు. ఇది పరిస్థితి. సో 2024లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాబోతోంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అంతే. సఖ్యత ఎట్లా ఉంటుంది రెండు తెలుగు రాష్ట్రాలకి? సూపర్గా ఉంటుంది. అసలు రేవంత్ రెడ్డి గారు ఉంది ఇక్కడ ఎవ్వరని ఉండనియండి, ఈ కొట్టుకునే పరిస్థితి లేదు. ఇక మీదట హ్యాపీగా కలిసి ఉంటాయి. నాగార్జున సాగర్ దగ్గర ఏదో జరగబోతుంది, అది రిజల్ట్ ముందు రోజు, ఎలక్షన్ ముందు రోజు వదిలిపెట్టండి. అది జరిగినాయి, అది ఎందుకు జరిగింది ఏంది అందరికి తెలుసు. అసలు ఏమీ జరగదు, హ్యాపీగా ఎవరి జీవితాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. 175 వస్తాయా ఏపీ? 175 ఎందుకు వస్తాయి? తప్పది. అంటే దాంట్లో రకరకాలు ఉంటాయి, చాలా చకాల ఈక్వేషన్. 175 అయితే రావు, 175 రావు. ఇప్పుడు ఉన్నదానికంటే తక్కువ వస్తాయి. ఉన్నవాళ్ళు ఎవరైతే సిట్టింగ్ ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళకి ఆ స్థానాలు 30 నుండి 40 మందిని షఫ్లింగ్ అవుతుంది. అంటే అందరిని పీకేస్తారని అర్థం కాదు. అక్కడ ఓవరాల్గా ఒక 7 నుండి 9 మందిని టోటల్గా తీసేసే అవకాశం ఉంది. ఎమ్మెల్యే క్యాండిడేట్లను 7 నుండి 9 మందిని, రైట్. దాంట్లో ఒక మినిస్టర్ కూడా ఉండే అవకాశం ఉంది. బట్ మిగిలిన వాళ్ళని ఏంటంటే కొంతమందిని టోటల్గా తీసే అవకాశం ఉంది, రైట్. ఇప్పుడు గుంటూరు వెస్ట్ మద్దాలగిరి గారిని తీసేసారు, అట్లనే ఇంకొక సీట్ తీసేసారు, అట్లా 2 సీట్లు తీసేసారు, ఇంకొక 5 తీసేసే అవకాశం ఉంటుంది. మిగిలిన వాళ్ళని షెఫ్లింగ్ చేసే అవకాశం ఉంటుంది, ఒకళ్ళ దగ్గర నుండి ఇంకొకళ్ళ దగ్గర. ఇవన్నీ జాతక పరంగా మీకు తెలుస్తున్నావా లేకపోతే ఎట్లా అండి? నేను జాతక పరంగా తెలుస్తున్నాయి మొత్తం. నేనే ఇక అప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎం నేనే అవుతా, జగన్మోహన్ రెడ్డి కాదు కదా. అంత ప్రెడిక్షన్ కరెక్ట్ గా వెళ్తుంది. కొంచెం అటు ఎందుకు వెళ్తుంది అంటే ఇంట్రెస్ట్ ఉంటే పెడతా, లేకుంటే పెట్టను. ఓకే, ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉంటేనే సబ్జెక్ట్ మీద నాకు కమాండింగ్ ఉంటే పెడతా. అంటే నేను అనుకున్నది ఏంటంటే తెలంగాణ కంటే కూడా ఆంధ్రప్రదేశ్ మీద నేను ఎక్కువ ఫోకస్ చేసిన మొదటి నుండి. కారణం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రిడిక్షన్లో చాలా మంది ఫెయిల్ అవుతున్నారు, నేను కావద్దని ప్రిడిక్షన్ పెట్టుకున్నా. ఓకే, ఆంధ్రప్రదేశ్లో ఒక ఇప్పుడు ప్రజెంట్ ఒక మినిస్టరు నా ఇంటికి దగ్గరలో ఉంటాడు హైదరాబాద్లో. వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు నా దగ్గరకు వచ్చారు 2018లో వచ్చారు. వచ్చి వాళ్ళ ఆవిడ ఒక 20 మంది జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళింది ఆంధ్రప్రదేశ్లో. అందరూ చెప్పింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు సీఎం అవుతారు కానీ జగన్మోహన్ రెడ్డికి సీఎం అయ్యే యోగం లేదని చెప్పారంట. నా దగ్గరికి తీసుకొచ్చింది వాళ్ళ ఆవిడ. ఆమె నన్ను అడిగిన ప్రశ్న ఒకటే, స్వామి మేము జగన్ గారితో ఉన్నాం, జగన్ గారు సీఎం గారు అంటే మా ఆయన పొలిటికల్ నుండి కెరియర్ నుండి 0 వెనుకకు వచ్చేస్తాం, వచ్చి మా వ్యాపారాలు ఏవో మేము చూసుకుంటాం, మేము మళ్ళీ అడుగుపెట్టాం పొలిటికల్ వైపు. ఇప్పటికీ 20 మంది జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళినాం ఆంధ్రప్రదేశ్లో, ఒక్కళ్ళు కూడా జగన్ గెలుస్తాడు అని చెప్పట్లా. మీరేం చెప్తారో చెప్పండి. నేను ఈయన జాతకం చూసి, జగన్ జాతకం ఆల్రెడీ నాకు తెలుసు కాబట్టి, నా కోసం ఈ ఒక్కసారి ఓపిక బట్టి పార్టీలో ఉండండి. నా కోసం జగన్ గారు ఓడిపోతే నేను జాతకం వదిలేస్తా, 2019లో నేను జ్యోతిషం వదిలేస్తా, మళ్ళీ నా ముఖం మీకు చూపించను. నా కోసం మీరు ఈసారి పార్టీలో ఉండండి, మీ లైఫే టర్న్ అవుతుంది. పెద్ద కింగ్ మేకర్ ఆయన, పెద్ద కింగ్ మేకరు.
ఏది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జగన్ తర్వాత ఒక మంచి స్థానంలో ఉన్న వ్యక్తి, పేర్లు చెప్పొద్దు కాబట్టి చెప్పట్లా. నేను బ్రతిమలాడినా, వాళ్ళ ఆవిడ ఒకటే మాట చెప్పింది, బ్లైండ్గా నమ్ముతున్న గురుగారు మిమ్మల్ని, మీ మాట మీద మేము పార్టీలో ఉంటున్నాము, ఈసారి కంటెస్ట్ చేస్తున్నాము. గెలిచాడు, మినిస్టర్ అయ్యాడు. ఇలాంటి మాటలే చాలా మందికి మిగతా జ్యోతిష్యులకి కొంచెం కోపం తెప్పిస్తున్నాయి. నేనేం అనట్లా, నేను వాళ్ళ పేర్లు కూడా చెప్పను. నేను ఇంకోటి నేనేది కాదు, మీరంత కరాఖండిగా చెప్తున్నారు. నేను అనేది నాట్ నెగిటివ్, ఇన్ ద వే ఆఫ్ పాజిటివ్లో మీరంతా కరాఖండిగా చెప్తున్నారు, అలాంటివన్నీ జరిగి తీరుతున్నాయి. మేము ఎంత ప్రెడిక్షన్స్ చేస్తాం, అన్నీ చేస్తాం, కానీ మా దగ్గర జరగవు. ఏంటి వేణుస్వామి దగ్గర ఏముంది, మా దగ్గర లేనిది ఏంటి అన్న ఒక రకమైన ఆలోచన వస్తూ ఉంటుంది కదా అందరికీ. మొన్న ఒక పనుండి మా భీమవరంలో మా బ్రదర్ ఉంటాడు రవి అని, భీమవరంలో వాడు కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు. వాళ్ళ వైఫ్ అనురాధ. అయితే ఎమ్మెల్యే గారికి అక్కడ మినిస్టర్ గారికి ఫోన్ చేశాడు, ఆ లోకల్ మినిస్టర్ గారికి ఫోన్ చేసి, సార్ నేను వేణుస్వామి వాళ్ళ తమ్ముడండి అంతే. అయ్యో అవునా, ఆయన ఇచ్చిన రెస్పాన్స్కి షాక్ అయ్యారు వాళ్ళు. అంటే నేను అప్పుడు చెప్పా, ఎందుకు షాక్ అయ్యారు అంటే, ఇదిరా బాబు రీజను, ఆయన వాళ్ళ రాజకీయాల్లో ఉన్నాడంటే నేనే కారణము, ఓకే అందుకని ఇది జరిగింది. అట్లాంటి వాళ్ళు ఒక 10 మంది మినిస్టర్లు ఉంటారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత సుమారు ఒక 2 మినిస్టర్లు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు, ఆంధ్రప్రదేశ్లో డిప్రెషన్కి వెళ్ళిపోయారు. వాళ్ళ పార్టీ ఓడిపోయింది అప్పుడు 2014లో. నేను కౌన్సిలింగ్ ఇచ్చేవాడిని ఇంటికి వెళ్ళి, మళ్ళీ మీకు పూర్వవైభవం వస్తుంది మీ జాతకరీత్యా. దాంట్లో 2 ఇప్పుడు మినిస్టర్లు ఆంధ్రప్రదేశ్లో. ఇలా చెప్పుకుంటూ పోతే నా పర్సనల్ లిస్ట్ ఎంత ఉంటుందండి, చాలా ఉంటుందేమో. మరి వీళ్ళందరినీ అయితే ఇన్ఫ్లుయెన్స్ చేయలేరుగా జనాలు వచ్చి, వీళ్ళందరినీ నాకు దూరం చేయలేరుగా. ఇప్పుడు కొన్ని సార్లు ఇప్పుడు మీరే ఉన్నారు, గురుగారు మాకు తెలిసిన ఆవిడ ప్రెగ్నెన్సీ అండి, లేబర్ రూమ్లోకి తీసుకెళ్తున్నారు అంటే, ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తున్నారు, కొడుకా బిడ్డనా అని అడుగుతారు మీరు. 10 నిమిషాల్లో నేను చెప్పకపోతే ఫెయిల్యూర్, చెప్పితే నా జాతకం చూసుకోవాలి. చెప్పను అంటే మీకేమనిపిస్తుంది, ఇటు వేస్ట్ కాదు అనుకుంటారు. అవును, ఏదో చెప్పాలి నేను. ఇప్పుడు మీ జాతకం కాదు, నా జాతకం చూసుకోవాలి నేను. అదేంటి మరి, అంతే కదా. ఇప్పుడు నాకు కరెక్ట్గా చెప్పకపోతే మళ్ళీ ఇజ్జత్గా సవాల్, మళ్ళీ నెక్స్ట్ సెకండ్ మీరు నన్ను నమ్మరిక లైఫ్లో. అవును, కానీ భగవంతుడి దయ వల్ల 0 ఫెయిల్యూర్స్. ఆడపిల్ల అంటే ఆడపిల్ల, మగపిల్లాడు అంటే మగపిల్లాడు. ఇలాంటి నేను ఎందుకు ఇవి కూడా ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే, ఇది నా సక్సెస్ రేటు. అందుకని నేను ఇంత స్టాండ్ బై ఉండగలుగుతున్నా, ఇంత తుఫాన్లో కూడా, ఇన్ని ట్రోలింగ్స్లో కూడా నేను నిలదొక్కుని నిలబడ్డా అంటే దానికి కారణం నా బ్యాక్గ్రౌండ్, నా వర్క్. ఇంత హార్డ్ వర్క్ చేసినా కాబట్టి నిలబడ్డా, ఏదో ఆషామాషి వారం కాదు ఇది. గురుజీ, ఏపీ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా సాగుతున్నాయని అని అంటున్నారు. ఏం ఆసక్తికరంగా ఏం లేదు, ఆసక్తికరంగా ఏం ఉండదు, రెగ్యులర్గా ఉంటుంది. ప్రతిపక్షం ఏం కనిపించదా? అట్లా కాదు నేను అనేది, రెగ్యులర్గా ఉంటుంది, రెగ్యులర్ ఎలక్షన్ ఉంటుంది, రిజల్ట్ రెగ్యులర్గా వస్తుంది. దాంట్లో పెద్ద ఆసక్తిగా అంటే మనం అబ్నార్మల్గా ఆలోచిస్తే రిజల్ట్ వేరే రకంగా వస్తుంది. ఇప్పుడు ఆకాశం నుండి నీళ్లు, రెగ్యులర్ నీళ్ళే పడతాయి తప్ప రక్తం పడుతుందని ఎక్స్పెక్ట్ చేసేటోనికి మనం ఏం చెప్తాం. సో నార్మల్గానే ఉంటుంది, అంత గొప్పగా ఏమి. ఆలోచించి చెప్పండి, రేపు మళ్ళీ మీ మీద ట్రోలింగ్ అదే చేస్తారు. సహజం, అదేం లేదు పెద్ద గొప్పగా, నాకు తెలిసి అయితే గొప్పగా ఉండదు. జనసేన పవన్ కళ్యాణ్ జాతకరీత్యా కానీ, చంద్రబాబు నాయుడు జాతకరీత్యా కానీ, లోకేష్ బాబు జాతకరీత్యా కానీ పెద్ద చెప్పుకోదగ్గ మార్పులేం కనిపిస్తుంది. ఇద్దరు కలిస్తే బాగా ఎఫెక్ట్ ఉంటుందని. ఎఫెక్ట్ ఉంటుంది, బట్ జగన్ ఆపేంత ఎఫెక్ట్ ఉండదు. అంటే జగన్ ఓటమి పాలు చేసేంత ఎఫెక్ట్ ఉండదు. మార్చి వరకు ఏదో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బాగోలేదని అన్నారు, నిజమేనా అది? మార్చి వరకు, మే 1 వరకు బాగుంది. మే 1 వరకే బాగుందా? మే 1 వరకు బాగుంది. ఓకే, ఎలక్షన్ మే తర్వాత వస్తే జగన్మోహన్ రెడ్డి గారి కష్టం. కానీ మే 1 వరకు ఆయనకు గురుబలం ఉంది. ఇప్పుడు ప్రజెంట్ గురువు ఆయనకు ఏకాదశంలో ఉన్నాడు, ప్లస్ రాహు దశమంలో ఉన్నాడు. రాహు రాజ్యాధికారాన్ని ఇచ్చే ప్లేస్లో ఉన్నాడు, అధికారాన్ని ఇస్తాడు. సో మంచి ప్లేస్లో ఉన్నాడు. సో కాబట్టి ఏం ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ చాలామంది వ్యక్తిగతమైనటువంటి అంశాలు, నాకేదో జగన్మోహన్ నాకు చుట్టమా లేకుంటే నాకు సడ్డమా, ఏదో ఇప్పుడు ఈసారి ఈయన వస్తాడు, రేపు ఇంకెవడో వస్తాడు, ఇంకోటి విచిత్రమైన విషయాలు జనాలు ట్రోల్ చేస్తున్నారు. కొంతమంది మొన్న చెప్తున్నారు, మీరు పోయినసారి అట్లా చెప్పి ఇప్పుడు అరే బాబు, శని 2.5 సంవత్సరాలకు ఒకసారి మారుతాడు, రాహు 18 నెలలకు ఒకసారి మారుతాడు, చంద్రుడు రోజు మారుతాడు, రవి నెలకు మారుతాడు, ఇట్లా ప్రతిదీ ఉంటుంది, లెక్క ఉంటుంది. సో మేము చెప్పేది జాతకాన్ని బేస్ చేసుకుని ఉంటుంది తప్ప వ్యక్తిగతమైనటువంటి అంశాలు నాకేం అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి నాకేమైనా మంత్రి పదవి ఇస్తాడా, లేకపోతే నాకేమైనా పైసలు ఇస్తాడా, లేకపోతే నాకేమైనా పదవి ఇస్తాడా, ఎందుకు చెప్తాం. అట్లనే ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది, రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు అంటే దాని అర్థం ఏంది, జాతకంలో ఉండి నేను సక్సెస్ కావాలని కోరుకుంటా, కానీ వేరేటువంటి సక్సెస్ మీద నేను ఎందుకు బ్రతుకుతా. వాళ్ళ సక్సెస్లో నా సక్సెస్ ఎత్తుక్కుంటా. నేను చెప్పింది జరిగితే అదే నా సక్సెస్.